4 1/3 నుండి 2 2/3ని సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మార్చుకుని ఎల్సిఎం కట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా కాకుండా పిల్లలకి ఈ విధంగా కాన్సెప్ట్ ప్రకారం వివరిస్తే కనుక పిల్లవాడు ఇంకా బాగా నేర్చుకుంటారు. 4 1/3 అంటే 4 ఫుల్ సర్కిల్స్. అదేవిధంగా 1/3 అంటే ఒక సర్కిల్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో నుండి ఒక పార్ట్ని మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి 4 1/3 ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. ఇందులో నుండి 2 2/3ని సబ్ట్రాక్ట్ చేయాలి. అందులో 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 ఉంది కాబట్టి 2 సర్కిల్స్ని రిమూవ్ చేస్తాం. ఇక 2/3 ఉంది కానీ మనకి ఇక్కడ 1/3 ఉంది కాబట్టి ఇంకొక సర్కిల్ని మనం 3 ఈక్వల్ పార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి 2/3ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి అందులో ఒక 1/3ని ఇందులో ఒక 1/3ని మనం సబ్ట్రాక్ట్ తీసేస్తే కనుక ఇప్పుడు మీ రిమైనింగ్ 1 2/3 మిగులుతుంది. మనకి దీని యొక్క ఆన్సర్ 1 2/3 అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ 3 2/3 నుండి 1 3/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ వేరు పార్ట్స్ ఉన్నాయి చూడండి, 2/3 3/4. ఇలాంటి సమ్లో ఏం చేస్తామంటే మనం 2/3 కాబట్టి 3 సర్కిల్స్ ఒక 2/3ని తీసుకున్నాం. అందులో నుండి 1 3/4ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 1 సర్కిల్ని రిమూవ్ చేసేస్తాం. ఇక 3/4ని రిమూవ్ చేయాలి అంటే ఇవి 2/3 పార్ట్స్ కాబట్టి ఒక సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో నుండి 3 పార్ట్స్ని రిమూవ్ చేసేస్తాం. అంటే 3/4 కాబట్టి ఈ 3 పార్ట్స్ని రిమూవ్ చేసేస్తే కనుక ఇంకా 1/4 మిగులుతుంది. ఇది 1/4 పార్ట్, ఇక్కడ 2/3 పార్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఫ్రాక్షన్లో చెప్పాలి అంటే ఇవి వేరు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఈ 1/4 పార్ట్స్ని ఏముంచి 3 పార్ట్స్ చేస్తాం. అలాగే ఈ 3 పార్ట్స్ ఉన్నదాన్ని ఒక్కొక్కదాన్ని 4 పార్ట్స్ చేస్తాం. ఎందుకంటే 3 4 12 అయినప్పుడు మనం దీన్ని ఫ్రాక్షన్గా రాయగలం. కాబట్టి ఈ 1/4 పార్ట్ని మనం 3 ఈక్వల్ పార్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ 3 పార్ట్స్ 1/3 పార్ట్ని 4 పార్ట్ చేస్తాం ఒక్కొక్కదాన్ని. అప్పుడు మనకి రెండు కూడా 12 అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ మిగిలినాయి? ఇందులో టోటల్ 8 పార్ట్స్ మిగులుతాయి. ఇందులో 3 పార్ట్స్, మొత్తం 11 పార్ట్స్ మిగిలినాయి. ఈ 11 పార్ట్స్ని మనం ఇప్పుడు ఫ్రాక్షన్గా ఎలా రాస్తామంటే ఇప్పుడు మొత్తం సర్కిల్ని 12 పార్ట్స్ చేసినట్టు కాబట్టి 3 + 8 11 అవుతుంది. 11/12 అవుతుంది. ఒక సర్కిల్ మిగిలింది కాబట్టి 1 11/12 అవుతుంది.